ఎవరన్నా వాలంటీర్స్ లేచి ఒక 5-6 చైర్లు వేస్తాను చూడండి. చైర్స్ లేవు, తీసుకొని వచ్చేయండి. మీరు కొంచెం ముందుకు రండి, ముందుకు బన్నీ. ఇది వేరే లాంగ్వేజ్ ప్రాబ్లం. తలనొప్పి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మందిరాలకు పోవాలన్నా, ఆశ్రమానికి రావాలన్నా, గురువు దగ్గర పోవాలన్నా, ప్రవచనం వినాలన్నా ముందు ఇది నిశ్చయం అయి ఉండాలి మీలో. ఏది? ధన ధాన్య బంధు భాగ్యములు, నేడు ఘనత నెరుగని మాయా కార్యములు, కొనలేని దుఃఖ జాలములు, అందు మనసుంటే తొలగవు బహు సంకటములు, గురువే గతి అను మనస. ధన ధాన్య బంధు భాగ్యములు మాయాకరుల తర్వాత, శ్రవణం తర్వాత, కానీ కొనలేని దుఃఖజాలములు, అందు మనసుంటే తొలగు బహు సంకటములు. అందుకే కర్ణాటక భాషలో అంటారు, భరతీరా ఇల్లే ఇరతీరా, భరతీరా ಇಲ್ಲೇ ಇರತೀರ, ಅಕ್ಕರದಿ ಸತಿ ಪುತ್ರ ಅಣ್ಣ ತಮ್ಮರ ಬಿಟ್ಟು, ಸಕ್ಕರೆ ಬೆರೆಸಿದ ಸವಿಯ ಊಟವ ಬಿಟ್ಟು, ಸೊಕ್ಕು ಸಡೆವ ಬಿಟ್ಟು, ತೆಕ್ಕೆ ಗಾದಿಯ ಬಿಟ್ಟು, ರೊಕ್ಕದ ಟ್ರೆಜರಿಯ ಕಿಲಿ ಕೈಯನ್ನು ಬಿಟ್ಟು. మొదలుకోము. ఒక సెల్ ఫోన్ ఆఫ్ చేయండి గంట అంటే, అది కూడా మనకు కాదు. ఇంకా దేవుడు వస్తే ఏమంటాం, నువ్వు కూర్చోవా తర్వాత చూస్తాను, నేను ఫోన్ అటెండ్ చేయాలి, నువ్వే ఇప్పుడే వచ్చినావంటావు. అంతే కదా. ముందు అది ఎప్పుడు వస్తుంది? అది మీ జీవితం గురించి మీరు బాగా వివేకం చేయాలి. ఏం పొందిన జీవితం, సమస్యలు తప్పితే, దుఃఖం తప్పితే ఇంకేముంది ఇక్కడ అనేది బాగా వివేకం అయితే తర్వాత వేదాంతం. దాంట్లో సమస్య నిన్ను నువ్వు అర్థం చేసుకోలే, అంతే సమస్య. నిన్ను మర్చిపోయినావు. మరచుచు నిన్ను తిరిగితివే, నేనే నరుడని మాంస కాయమునే నమ్మితివే, తరుణల పొందు కోరితివే, కోరి పరిపరియోనుల పుట్టి చచ్చితివే. ఇది సమస్య. శరీరం నేను అనుకొని దీని సుఖానికి కోసం అనేక విధంగా రాగద్వేషాలు పెంచుకొని దాంతో కర్మాలు చేస్తూ మళ్ళీ జన్మలు వస్తున్నాయి. కనుక అవిద్య అంటే నిన్ను నువ్వు మర్చిపోయినా అదేనే. దాన్ని ఉపదేశం చేయడానికి శృతి బోధన అక్రమ అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అని ఒక బోధన క్రమంలో ఉపదేశం చేస్తుంది. వాళ్ళు ఎట్లా క్రమంగా ఉపదేశం చేస్తున్నారో అట్లా వాళ్ళు తీసేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఏం తీసేసుకోరు. చెత్తను తీసేయరు, ఇంకా ఈ శరీరాన్ని తీసేసుకుంటారా? బాక్య చెత్తనే కనబడదు, శుభ్రం చేసుకోవాలి అనుకోము, ఇంకా శరీరం చెత్త అనిపిస్తుంది మనకు. కనుక తీసేసుకునేదానికి తీసేసేదానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తారు. శాస్త్ర శృతి మాత ఎవరో ఆ పాపను కూర్చోబెట్టుకోండి, లేకపోతే పంపించేసేయండి. ఎవరో ముస్లాం వస్తుంది, ఆమె వినదు. పాప ఊరికే కూర్చో, లేదా బయట పోయి ఆడుకో, వదిలే తిరగకూడదు.
సో ఇప్పుడు మన స్వరూపాన్ని గురించి వివేకించే ప్రయత్నం చేస్తాం. కొంచెం ఏకాగ్రత వినండి. ఎవరో ఆయన ఆనందాని కోసం చాలా సంవత్సరాలు జీవనం చేశాడట. ఏమైనా ఆనందం కనబడలే, సమస్యలలో ఉన్నాడు. గనక ఏం చేస్తే ఆనందంగా ఉండగలను, ఏం చేయాలి అని వెతుక్కొని ఇల్లు వదిలేసి పోయినాడు. ఎవరో మహానుభావుడు కనబడినట. ఏం చేస్తే ఆనందంగా ఉంటాను నేను అని. ఈ ప్రపంచంలో ఎవరైతే ఆనందంగా ఉన్నాను అని ఆత్మవిశ్వాసంతో చెప్పగలరో అందుకు చెప్తారు బాగున్నామని. అట్ట కాదు, ఎందుకు బాగున్నామంటారు, తర్వాత నా అవస్థ ఎందుకు చెప్తావులే అంటారు. అట్ట కాదు, నిజంగా తృప్తిగా ఉన్నాను ఎవరైతే చెప్పగలరో అటువంటి వాడిని చొక్కా తీసుకొని నువ్వు వేసుకునేసాయి ఒక షర్టు, నువ్వు ఆనందంగా ఉంటావు. అంతేనా? అంతే. సరే, అయితే ఇది చాలా సులభమని బయలుదేరినాడు. యోచన చేశాడు, ఎవడు ఆనందంగా ఉంటాడో సామాన్యంగా ఇట్లా అనుకుంటాం మనం, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాడు ఆనందంగా ఉంటాడు అని. ఆ ఊరికే పెద్ద సావుకారి పోయినాడు. అయ్యా, నువ్వు ఆనందంగా ఉంటే నీ షర్ట్ ఒకటి నేను వేసుకోవాలని ఉన్నాను అంటాడు. అయ్యా, షర్ట్ ఇస్తాను, కానీ ఆ కండిషన్ పెట్టినవి ఏది, ఆనందంగా ఉంటే అని. అది తీసి షర్ట్ కావాలంటే తీసుకొని వద్దు. కాదే, మాకెక్కడ ఆనందము, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, అది అయ్యయ్య ఉదయం లేస్తే ఆత్మహత్య చేసుకుంటే చాలా అనిపిస్తుంది. ఇప్పుడు కాలంలో అయితే ఎంతమంది పెద్ద పెద్ద అధికారులు ఉన్న వాళ్ళంతా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆనందం లేదు, షర్ట్ తీసుకో, నీ షర్ట్ వద్దు అన్నాడు. సరే, మళ్ళీ ఇంకెవరు ఆనందంగా ఉంటారు, అధికారంలో ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటారు. నీ వాళ్ళు ఎవరికి చెప్పక పోయి చెప్పు, తర్వాత చేయమని చెప్పు. తర్వాత చేయమని. అధికారంలో ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటారు. సరే, పోయినారు. మనం మోదీ దగ్గరే పోయినాడు అనుకోండి, ఎక్కడే ఆనందము, పార్లమెంట్లో ఒక బిల్ పాస్ కాదు, రాజ్యసభలో పోతే ఫెయిల్ అయిపోతున్నాము, ఏం చేసేదానికి కావడం లేదు, ఎక్కడ ఆనందం వాళ్ళకి ఎలక్ట్ చేసి రాజకీయం కాదు, ఎటువంటి అధికారానికి పోయిన ఆనందంగా ఉండేదానికి కాదు, అది ముఖ్యం. ఆంధ్ర వాళ్ళు విధంగా అడుగుతున్నారు, ఒరిస్సా వాళ్ళ విధంగా అడుగుతున్నారు, ఎక్కడే ఆనందం. షర్ట్ కావాలంటే నేను ఫోన్ చేస్తే నీకు ఎన్ని షర్ట్స్ కావాలన్నా ఇస్తారు. ఫోన్ చేస్తాను ఎవరికన్నా, షర్ట్స్ తీసుకోపో, ఆనందంగా ఆ మాట వదిలేసి నీ షర్ట్స్ వద్దు అన్నాడు. సరే, ఇంకెవరు ఆనందంగా ఉంటారు? ఫిల్మ్ యాక్టర్స్. ఇప్పుడు కాలంలో ఫిల్మ్ యాక్టర్స్ చాలా ఆనందంగా ఉంటారు. అక్కడ పోతే వాళ్ళు అంటారు, స్క్రీన్ పైన చూస్తున్న మమ్మల్ని, మా నిజ జీవితాలు నీకు తెలుసు. కర్ణాటకలో నరసింహరాజు అని ఒక ఫిల్మ్ యాక్టర్, కమెడియన్, ఆయన స్క్రీన్ పైన చూస్తేనే చాలా ఆనందం జనాలకు, కానీ ఆయన జీవనం మాత్రం చాలా ఏడుపు. అదేవిధంగా తమిళ్లో తాయి నాగేష్ అని స్క్రీన్లో వస్తే చాలు జనాలకు చాలా ఆనందం, కానీ ఆయన జీవితం కూడా అంతే, చాలా ఘోరం. షర్ట్ ఇస్తాం, కానీ ఇది భారతదేశం. ఒక్క శబ్దం ఆగిపోతే ఇంకోటి మొదలవుతుంది. మళ్ళీ బయట ఉన్నాడు ఊరికనే ఉంటారు. షర్ట్ తీసుకో, కానీ ఆనందంగా ఉంటే అని కండిషన్ వదిలేసాయి. ఇట్లే సరే, ఈ లౌకికంలో ఉన్న వాళ్ళు ఎవరు రావడం లేదు అని ఎవరో యజ్ఞాగాది కర్మాలు చేసుకుంటున్నారు. అక్కడ పోయినాడు, అయ్యా మీరు ఆనందంగా ఉంటే ఒక షర్ట్ ఇవ్వండి అని. ఎక్కడి నుంచి వచ్చినాయా, మనం పూర్ణావతి కాలేదని ఏడుస్తున్నాం. 11:30 పూర్ణావతి చేయాలంటే ఇప్పుడు కాళ్ళు అవన్నీ లేవనుకోండి. 11:30 అయిపోతే దుష్టశక్తులు తిరుగుతుంటాయి, 11:30 పూర్ణావతి చేయాలని ఏదో ఉందట. పూర్ణావతి కాలేదని మేము చేస్తున్నాం, నువ్వేందో ఆనందం అంటావు, ఎక్కడుంది ఆనందం? పో అన్నారు. 30 సంవత్సరాలు తిరిగినాడు, ఆనందంగా ఉన్నాను అని చెప్పుకుని ఒక్కడు కూడా దొరకలే. అయ్యయ్యో, ఇప్పుడేం చేసేది?
ఆనందంగా ఉన్న ఒక్కడు కూడా దొరకలేదే. షర్ట్ వేసుకుంటే ఆనందంగా ఉంటానంటారు, ఒక్కడు దొరకలేదు, ఏం చేసేది అని ఆలోచన చేస్తుంటే అక్కడ ఎవరో ఒకడు ఉన్నాడట, అక్కడ మహానుభావుడు ఉన్నాడు, ఆయన దగ్గర పో, నీ సమస్య పరిహారం అవుతుంది. సరేనా, అక్కడ పోయినాడు. ఆయన నగ్నంగా పండుకున్నాడు, కౌపీనం కూడా లేదు, నగ్నంగా పండుకున్నాడు, ముఖం పైన ఒక కర్చీఫ్ వేసుకున్నాడు అంతే. సరే, అక్కడ పోయినాడు. అయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావా? ఆనందంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అన్నాడు. ఆయన చెప్పే తీరు చూస్తే నిజంగా ఆనందంగా ఉన్నాడు అనిపిస్తుంది. అయితే నీది ఒక షర్ట్ ఇచ్చేసేయి, నేను ఆనందంగా ఉంటానంట, నీ షర్ట్ ఇచ్చేసేయి. 30 సంవత్సరాల నుంచి తిరిగినాను, ఆనందంగా ఉన్నాను అని చెప్పేవాడు ఒక్కరు కనబడలేదు, నువ్వు కనబడినావు, నీ షర్ట్ ఇచ్చేసేయని. నన్ను ఒకసారి చూడు, నా పైన ఏదన్నా వస్త్రాలు ఉన్నాయో చూడు, ఈ కర్చీఫ్ తప్పితే కౌపీనం కూడా లేదు. ఈయనకి ఇంకా సమస్య ఎక్కువైపోయింది. ఏం సమస్య? ఎవరి దగ్గర అయితే షర్ట్ ఉందో అక్కడ ఆనందం లేదు, ఎవరి దగ్గర ఆనందం ఉందో వాళ్ళ దగ్గర షర్ట్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, భౌతిక సంపత్ ఎవరి దగ్గర అయితే ఉందో, భౌతిక సంపత్ మాత్రమే ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర ఆనందం ఉండదు. భౌతిక సంపత్ లేకపోయినా ఆంతరిక సంపత్ ఎవరైతే దగ్గర ఉందో వాళ్ళు ఆనందంగా ఉంటారో, కానీ వాళ్ళ దగ్గర షర్ట్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పినాడు ఆయనకు. స్వామి, ఎవరు అట్లా చెప్పారు, ఆనందంగా ఉన్నవాడు షర్ట్ వేసుకొని 30 సంవత్సరాల నుంచి తిరిగినాను, ఒక్కరు కూడా కనబడలేదు, నువ్వు కనబడినావు, ఇప్పుడు నీ దగ్గర ఆనందం ఉంది, షర్ట్ లేదంటూ నేనేం చేయాలి? ఒక పని చేయి, నువ్వు నగ్నమైపో, నువ్వు నా మాదిరి నగ్నమైపో అన్నాడు. అయితే ఈ వస్త్రాలను తీసేస్తే ఆనందంగా ఉంటానా? ఈ వస్త్రాల గురించి నేను చెప్పడంలే, సమాజ రీతి నీతి మర్యాదను అనుసరించి మరి వాతావరణాన్ని అనుసరించి ఈ వస్త్రాలు వేసుకోవాలి. కానీ ఈ వస్త్రాలకి ఆనందానికి ఏం సంబంధం లేదు. కానీ ఇప్పుడు కాలంలో జనం అది కూడా అర్థం చేసుకోరు. పిచ్చి పిచ్చి డ్రెస్ వేసుకొని అంత సమాజం చెడిపోయింది. కానీ దీనికి ఆనందానికి సంబంధం లేదు, అది నేను చెప్పడం లేదు. మరి ఇంకేమి అంటే, ఈ జగత్తుకు నగ్నంగా వచ్చాం, కానీ 2 విధమైన డ్రెస్సులు వేసుకున్నాం. 2 విధమైన డ్రెస్సులు అంటే, ఒకటి ఇది, ఇంకొకటి నిరభిమాన స్థితిలో వచ్చినాము. మొదట సంవత్సరంలో మాత్రం అభిమానం ఉండదు, 2వ సంవత్సరం ప్రారంభమవుతుంది, 3, 4 వరకు లేదు, 2లోనే ప్రారంభమవుతుంది. మొదట సంవత్సరంలో పిల్లల్ని పెంచే చాలా సులువు అంటారు. మొదట సంవత్సరం దాటి 2వ సంవత్సరం ప్రారంభమైందంటే అప్పటి నుంచి ఇంకా కష్టమే. ఎందుకు? నేను ప్రారంభమవుతుంది అహంకారము, అప్పటి నుంచి చెప్పింది వినరు, ఇంకా సత్యంతవరకు అంతే, లేదా ఆత్మజ్ఞానానికి వస్తే అది వేరు. కనుక నేను ఫలానా అని ఏం అభిమానం, నిరభిమాన స్థితిలో వచ్చినాం, నేను ఆడ మగ అనే అభిమానం వచ్చింది. మళ్ళా దానికి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇవన్నీ ఊరికి ఆరోపణ అంతే. ఎవడు హిందూని కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, ఏమీ కాదు. ఏమి కాకపోయినా వేరే వాళ్ళు చెప్పిందంత విని మనం అభిమానం పెంచుకున్నాం. మళ్ళీ ఏం చదువుకున్నాం అదే నేను అంటాం, ఐఎమ్ బీకామ్, ఐఎమ్ ఎంకామ్ అని. మళ్ళీ ఏ ఉద్యోగం అదే నేను అనుకుంటున్నాం. కనుక ఈ అభిమానం అంతా తీసేసుకో. ఈ షర్ట్స్ తీసేస్తే, నగ్నం అయిపోతే అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. అది ఆయన ఎవరో చెప్పినాడే మహానుభావుడు, ఈయన క్లారిఫై చేస్తున్నాడు. ఆయన చెప్పిన ఉద్దేశం అది. ఆనందంగా ఉన్న వాళ్ళు షర్ట్ వేసుకుంటే, ఎవరైతే అభిమానం అంతా తీసేస్తున్నారో వాళ్ళు షర్ట్స్ వేసుకో అంటే నువ్వు అభిమానం తీసేసుకో. అయితే తీసేసుకుంటాను, తీసేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి నువ్వు అభిమాన రహితంగానే ఉన్నావు అన్నా, ఒక్కసారి స్పష్టంగా చూసుకో. ఇప్పుడు మెలకులో నేను ఫలానా, నేనంటే ఏమనుకున్నా, జీవనం చేస్తున్నాం అన్నా. సరే,
నిద్రపోయినారు. ఒక కళ వచ్చింది. ఆ కళలో పురాణాల్లో కూడా కథ వస్తుంది కదా, జనక మహారాజు భిక్షుడిగా కళ వచ్చింది ఆయనకు. సరే బాధపడినాడు, ఎవరు భిక్షం పెట్టలేదు, నీకేమయ్యా ఏదైనా కూలి పని చేసుకొని తిను అన్నారు. కొనాకు ఎవరో ఒక ఆమె కొంచెం ముద్ద కూర ఇచ్చింది. దాన్ని నూతి దగ్గర పెట్టి చేయి కడుక్కొని తిందాము అని పోతే అంతలో కుక్క ఎత్తుకొని పోయింది. కుక్క ఎత్తుకొని పోతే అయ్యో దొరికింది పోయింది కదా అని దాని ఎమ్మడి పరిగెత్తినాడు. ఒక రాయి తగిలి కింద పడినాడు. అప్పుడు మేలుకున్నాడు. మేలుకుంటే ఎక్కడున్నాడు? ప్యాలెస్లోనే ఉన్నాడు. మనమైతే అయ్యబ్బా నేను భిక్షుడేమో భయపడినాను, అది కలలే పోని అని అంతలో ఊరికే ఉండేస్తే అది మంచిదే. మళ్ళీ జ్యోతిషి దగ్గర పోతాం, నా భిక్షుడిగా కళ వచ్చింది, ఇప్పుడు ఉండేదంతా పోతుందా ఏమి అని. ఇది మనకు వచ్చే ప్రశ్నలు, దరిద్రం. ఇది సరైన థింకింగ్ కాదు. జనక మహారాజు ఇంతవరకు నేను భిక్షుకుడు అని బాధపడినాను, అదే సత్యంగా ఉండింది. ఇప్పుడు రాజు అనిపిస్తూ ఉంది. నేను రాజు అనేది సత్యమా, భిక్షుడు అనేది కళన? రాజుగా ఉంటూ భిక్షుడిగా కళ చూస్తున్నానా, లేదా భిక్షుడిగా ఉంటూ రాజు అనేది కళన? మనకి నిజంగా ఇట్లా ప్రశ్నలు ఏమనిపిస్తుంది, వీడికి వేరే పని లేదయో ఇట్లాంటివన్నీ ఆలోచన చేస్తున్నారు, పనికిరాని ఇవి. ఇటువంటి ప్రశ్నలు వస్తేనే మనిషి జీవితం బాగుపడేది. నేను భిక్షకుడా రాజునా, ఏది సత్యం అంటే? ఇప్పుడు చూడండి, వ్యవహార దృష్టితో మనం చూస్తే శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, నేను రాజు అనే అహంకారం అంతా నిద్రపోయింది. ఇది ఎవరితో కథ కాదు, మీరు అట్లా చూసుకోవాలి. శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారం నిద్రపోయింది అంటాం, అవునా? కానీ కళ చూసిందేది? కళ చూసిందేది? ఏదో ఒకటి ఉంది కదా, అది నిద్రపోయిందా? నిద్రపోయింటే కళను చూసడానికే కాదు. ఒకటి వాసనతో కళ వచ్చింది అంటారు. సరే, వాసనతో కళ వచ్చిందంటే ఆ కళ ప్రపంచాన్ని సృష్టి చేసింది ఎవరు? ఏదైతే మెలకుగా ఉందో అదే కళ ప్రపంచం కూడా సృష్టి చేసిండాలి, అవునా? పోనీ వాసనతో సృష్టి చేయడం సాధ్యమా అంటే, ఇప్పుడు నేను చెప్పానే, కాఫీ చేసుకొని తాగినారు కల్లో. ఎట్లా? ఇక్కడ వాసనతో చక్కెర, కాఫీ పొడి, నీళ్లు అంతా సృష్టి చేసుకొని అక్కడ కాఫీ తయారు చేసుకున్నామని. అట్లయితే అదే వాసనతో ఇక్కడ తయారు చేయండి, చూస్తాం. సాధ్యమా? లేదు. మరి ఆ వాసనతో ఏదైతే ఇటువంటి ప్రపంచాన్ని సృష్టి చేసిందో, ఆ సృష్టికి తానే సాక్షిగా ఉందో అది నిద్రపోయిందా? అవునా? ఏదో ఒకటి ఉంది. అంటే ఈ జాగ్రత్త అవస్థలో నేను ఫలానా అని ఏమేమి అంటుకుందో, ఇది వ్యవహారం, సంసారం, ఇదంతా పడిపోయింది, పోయింది. మళ్ళా కళలో ఇంకో విధంగా కనబడింది. నిజంగా ఇది ఈ అభిమానమే ఇక్కడ ఎట్లా జీవనం చేస్తున్న జాగ్రత్తలో ఇదే మన స్వరూపం అయితే దీన్నంతా మనం దులుపుకోవడానికి సాధ్యమా? కాదు. ఇదంతా పోయింది. కళలో మరో విధంగా వ్యవహారం చేస్తున్నాము, అది కూడా పోయింది. నిద్ర అన్నప్పుడు, నిద్ర అన్నప్పుడు నిద్రలో అని ఇట్లా శబ్దం వాడుతుంటాం. నిద్రలో ఏముంది? ఓ విధంగా చూస్తే అందరూ వాళ్ళ అనుభవం చూసుకొని మాట్లాడితే నిద్రలో ఏముంది అనే ప్రశ్నే తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఆశ్రమం లోపల మనం ఉన్నాం, ఈ అనుభవం ఉంది, అవునా? ఆశ్రమం అనేది ఒకటి, దాని లోపల నేను. అదేవిధంగా నిద్ర అనేది ఒకటి, దాని లోపల నేనున్నాను అనే అనుభవం ఉందా? ఇట్లాను అంటారు, ఇట్లాను అంటారు. ఏం చెప్పండి?
ನಿದ್ದೆನಲ್ಲಿ ನಾನಿದ್ದೆ ಅಂದಾಗ ನಿದ್ದೆ ಅನ್ನತಕ್ಕಂಥ ಅನುಭವ ಒಂದು, ಅದರೊಳಗಡೆ ನಾವಿರೋ ಅನುಭವ ಇದೆಯೋ? నిద్ర లోపల అనేది లేదు. మరి అక్కడ ఏముంది బాగా చూసుకోండి. నిద్ర అని అన్నప్పుడు అక్కడ ఏముంది అంటే నువ్వే ఉన్నావు అంటే వెంకటరెడ్డి మల్రెడ్డి కాదు. ఈ రెడ్డి పడ్డీలంతా తీసేసి శరీర ఇంద్రియ అభివృద్ధి అహంకారం అంతా దులుపుకొని ఉన్నావు. దానికి ఏమీ అంటుకోలే. అదే నీ స్వరూపం, ఆనంద స్వరూపం. ఇప్పుడు కూడా అదేనే, ఇప్పుడు కూడా అదే ఆనంద స్వరూపమే. మరి ఈ ప్రపంచం మనం ఏమనుకున్నాం? అనాది కాలం నుంచి ప్రపంచం ఉంది, అనంతకాలం వరకు ఉంటుంది. ఈ అనాది అనంత ప్రపంచంలో నేను ఏదో ఒక రోజు పుట్టినాను, అవునా? రోజు జాగ్రత్త కళా నిద్ర అనుభవిస్తుంటాను, ఇట్లా జీవనం చేస్తున్నాను. వారం రోజులు జాగ్రత్త కళా నిద్ర అనుభవించానంటే ఇప్పుడు మీరు చెప్పండి, నాకేమైంది? వారం అయింది వయస్సు. అట్లా 30 రోజులు అనుభవిస్తే చెప్పండి, ఏం అర్థమవుతుందో లేదో? ఏం చెప్పండి? ఏం లాంగ్వేజ్ ప్రాబ్లమో లేదా ప్రశ్నే అర్థం కాలేదో? ఇప్పుడు పుట్టిన అనాది అనంత ప్రపంచం ఉంది, దాంట్లో నేను పుట్టినాను, రోజు జాగ్రత్త స్వప్న సుషుప్తి చూస్తుంటాను, అనుభవిస్తుంటాను. ఇట్లా వారం రోజులు అయితే నాకు 7 రోజులు చూస్తే నాకు 1 వారం ఆయుస్సు అయింది. 30 రోజులు అట్లా చూస్తే మరి దానికి ఇంత ఆలోచన చేస్తారు. ఏదో ఒకటి చెప్పాయి, ఆ టైం అయింది అంటారేమో. 1 సంవత్సరం అట్లా అనుభవించినామంటే 1 సంవత్సరం అయింది, అవునా? 30 సంవత్సరాలు అనుభవించాలంటే 30 సంవత్సరాలు అయింది. ఇట్లా అనుభవించుకుంటూ ఏదో ఒక రోజు వెళ్ళిపోతాను. నేను పుట్టేదానికి ముందు ప్రపంచం ఉంది, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం ఉంటుంది. నేను ప్రపంచంలో పుట్టి సచ్చేటువంటి ఒక క్షుద్రజీవి, పనికిరానివాడు అని అనుకున్నాం, అవునా? కానీ ఈ అనాది అనంత ప్రపంచం అనేది మీరు వినే సమయంలోనే ఒక్కొక్కరు చూసుకోవాలి, అది కనపడడంలే. అందుకోసం నేను ఇంత ప్రయత్నం చేస్తున్నా. ఈ అనాది అనంత ప్రపంచం అనేది మీ అని కాదు, నీ జాగ్రత్త అవస్థ, నీ మెలకులోనే ఉందా? ನಿಮ್ಮ ಜಾಗ್ರತ ಅವಸ್ಥೆಯಲ್ಲೇ ಇದೆಯಾ? ಇಲ್ಲ ಜಾಗ್ರತ ಅವಸ್ಥೆ ಬಿಟ್ಟು ಮೆಲುಕು ಅವಸ್ಥೆ వదిలేసి స్వతంత్రంగా ఉందా? మెలకులోనే ఉంది, అవునా? ఎందుకంటే రాయదుం రాష్ట్రంలో ఇట్లా చెప్పాలి అని నిశ్చయం చేసుకున్నారేమో. రేపు ఎవరో స్వామీజీ వస్తాడు, ఎవరైనా చెప్పి నీకు పిచ్చి వ్యవహారాలు చేస్తారా? మధ్యాహ్నము 2 గంటలకు బెంగళూరులో ప్రశాంతి ఎక్స్ప్రెస్లో కూర్చున్నాం. అది రాత్రి 9 గంటలకు గుంతకలిపోయింది. అక్కడ బాగా టిఫిన్ చేసి పండుకున్నాం. ఉదయం 7 గంటలకు విజయవాడలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు గుంటకల్లో టిఫిన్ చేసి పండుకుంటే నిద్రలో కూడా ట్రైన్ కదిలిందా లేదా? అంటే ట్రైన్ కదిలింది అంటే ఆ పట్టాలు ఉన్నాయా లేదా? పట్టాలు ఉన్నాయంటే పృథ్వీ ఉందా లేదా? పృథ్వీ ఉంటే ప్రపంచం ఉందా లేదా అని అంటే అవును ఇదే కరెక్ట్ అంటారు. ఇవన్నీ ఉన్నాయి అనేది జాగ్రత్త అనుభవమా, నిద్ర అనుభవమా? జాగ్రత్త అనుభవమే. నిద్రలో ప్రపంచం లేదు, ఎక్కడనూ లేదు. గాఢ నిద్ర ఎక్కడనూ లేదు, అవునా? మరి మెలకు వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది మెలకువ? ఆ నిద్ర అని దేనికైతే చెప్తున్నామో అక్కడి నుంచి మెలకువ ప్రపంచం కనబడుతుంది, అవును కదా? అదే మెలకువ ప్రపంచంగా కనబడుతూ ఉంది. అంటే నీలోనే ప్రపంచం కనబడుతూ ఉంది.
నువ్వు ప్రపంచం లేదు. ఎంత మార్పు వస్తుందో అర్థం కాడ. మన ఎవరో బళ్ళారిలో అన్నారు, కొత్తదేం లేదే, ప్రతి సంవత్సరం ఇదే చెప్తున్నారు అన్నట్టు. ఇది అర్థం కాలే. రోజు మీ ముఖం చూసుకుంటున్న అద్దంలో ఇప్పుడు వచ్చేదానికి ముందు చూసుకొని వచ్చినారు బాగా, అవునా? ఎప్పుడైనా విసుగొచ్చిందా? ఈ దరిద్రం ఒక ఇదే చూసుకోవాలి. ఎన్నిసార్లు చూసుకుంటే అంత ఆనందం, అవునా కదా? అదేవిధంగా ప్రపంచంలో పుట్టి సచ్చేవాడు అనుకున్నావు, లేదు, ప్రపంచం నీలో పుట్టి నిన్ను ఆశ్రయించుకొని ఉంటుంది, మళ్ళీ నీలోనే లయమవుతుంది. జగదే ನೀನಿಲ್ಲ ಈ ಜಗ ನಿನ್ನೊಳಿವುದು, ಜಗದ ಜನುಮಾದಿಗಳ ಜೀವ ನೀನವುದು, ಹಗರಣವು ಸಾಕಿನ್ನು ನಿಜವ ತಿಳಿ ಮಗುವೆ, ನಗುತ್ತಲಾನಂದ ಧಾಮವನೆ ನೀ ಮಗುವೆ. ಲಾಲಿ ಲಾಲಿ ಮುದ್ದಿನ ಕಂದ, ಲಾಲಿ ಗೋವಿಂದ, ಲಾಲಿ ಬ್ರಹ్మాండದ ఆనంద కంద, లాలి. పాపను జోలిలో వేసి తల్లి పాట పాడుతోంది. ఎందుకు ఏడుస్తావు? ఈ జగత్తులో నువ్వు లేదు, ఇట్లా పెంచాలి పిల్లల్ని. మన ఇంట్లోనే పాడతారు, అవి అంటారు. అది ఏం లాంగ్వేజో, ఏం పాటనో, ఏందో. వాడికి వైరాగ్యం లేదు కనుక అక్కడే ఉంటాడు, లేకపోతే భగవాన్ బుద్ధుని మీద వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు కాలంలో అది కూడా లేదు. ఎందుకు? అంటే నాలుగు పడిపోతుంది ఇప్పుడు కాలంలో. అందుకు సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టేస్తారు. జగదే ನೀನಿಲ್ಲ, ఈ జగత్తు నువ్వు లేవు. జగద జనుమాదిగల జీవనీనవుది, ఈ జగత్ నీలోనే ఉంది. జగత్ సృష్టి స్థితిలా నువ్వే ఆధారం. హగరణవు ఎందుకు ఏడుస్తావు? ఎక్కడి నుంచి అయితే వచ్చిన జగత్తు ఆ ఆనంద స్వరూపమే నువ్వు అని ఉపనిషత్తు అక్కడికి తీసుకుని పోతుంది. అవునా? అర్థమైంది. నిజంగా అర్థమయ్యేదానికి ప్రవచనాలు చేసేది నిజంగా బాగా అర్థం చేసుకోండి. కాదు, చేయొచ్చు ప్రవచనాలు. ఎంఏ ఫిలాసఫరు ఆయన కూడా ప్రవచనం చేస్తాడు. ఆయనకు అస్సలు ఏం తెలిసిండదు, గ్రంథాలు చూసి ప్రవచనం చేస్తుంటాడు. అక్కడ ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యేదే కానీ ఆయనకు అర్థమైందా లేదా అని పెట్టుకోరు. ప్రవచనాలు చేసేది, ఆశ్రమాలు చేసేది. ఆశ్రమాలు చేయాలి, ఎందుకంటే ఇంత ఆశ్రమం కట్టినారు కనుక మనం వచ్చి ఇట్లా చింతన చేసుకోవడానికి, ఉద్ధారం అయ్యడానికి సాధ్యమైంది. గ్రంథాలు రాసేది, ఆశ్రమాలు చేసేది, ప్రవచనాలు చేసేది, శిష్యులు తయారు చేసేది, ఇదేది అర్థమైంది అనే దానికి ప్రమాణం కాదు. మరి ఏది ప్రమాణం? ఇప్పుడు వీళ్ళు చెప్పారే, ఆహారం తీసుకునే ఆహారం 3 భాగాలు అవుతుందని. విన్నారా? జ్ఞాపకం ఉందా లేదా మర్చిపోయినారా? 3 భాగాలు అవుతుంది. స్థూల భాగంగా ఆహారంలో స్థూల భాగం మల రూపంగా వెళ్ళిపోతుంది. దాంట్లో ఉన్న సూక్ష్మ భాగం రక్త మాంసాలుగా తయారవుతుంది. దానికి సూక్ష్మ భాగం మనస్సు అవుతుంది అని చెప్పారు. అవునా? అంటే శరీరము అన్న వికారం ఉన్నాయి కదా. తర్వాత మల రూపంగా బయటేసేది అన్న వికారం, మనస్సు అన్న వికారమే. తల్లి తండ్రి తిన్నటువంటి అన్నం శరీర రూపంగా బయటకు వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు 4 పౌండ్లు 4.5 పౌండ్లు ఉండింది. ఇప్పుడు ఎన్ని కేజీలు అయింది? అందరిది ఒకటే కాదు, మీకే తెలుసు. అన్ని కేజీలు తయారు కావాలంటే ఎట్లా? ఆహారంతోనే తయారైంది. అవునా? ఇప్పుడు మల రూపంగా బయటేసింది ఏది? అన్న వికారమే. ఈ శరీరం అన్న వికారమే, మనస్సు అన్న వికారమే. అవునా కదా? ఇప్పుడు మీరే లెట్రిన్లో పోయి విసర్జన చేసినారు, కడుక్కున్నారో ఏదో మనకు అర్థం కాదు, కానీ అర్జెంట్ నీళ్ళు వేయలేదు, అట్లే వచ్చేస్తున్నారు. పోయి చూస్తే అట్లే ఉంది. ఎవరో చూ అన్నారు దానిపైన. మీరే విసర్జన చేసినారు, చూ అన్నారు, మీరు అది చూస్తున్నారు. అప్పుడు నా పైన చూ అన్నాడు అనిపిస్తుందా మీకు? లేదు కదా. పోన్లే నీళ్ళు వేసి అంటాం. అవునా కదా?
అది ఎందుకు అన్న వికారమైన మల స్వరూపం నేను కాదు. అదేవిధంగా ఈ శరీరం అన్న వికారమే. ఇది మీరు ఎట్లవుతారు? వర్చస్కం సంపరిత్యక్తే దోషతశ్చవధారితే యది దోషం వదేత్తాభ్యాం కా తత్రోచ్చరితుర్భవేత్. మలస్వరూపం చూసి థు అన్నారు. అదే అన్న వికారమైన మీ శరీరాన్ని చూసి, మీ ముఖం చూసి థు నీ ముఖానికి అగ్గిపెట్టి అన్నారు ఎవరో. ఇప్పుడు ఆ మలస్వరూపానికి థు అంటే ఏ విధంగా నేను కాదో, ఈ ముఖం కదా నేను కాదు అని సమాధానంగా ఉండగలరా? చిన్న చిన్న విషయాలకంతా ఆశ్రమాలనే పెద్ద పెద్ద కొట్లాలు జరుగుతాయి. చిన్న చిన్న విషయాలు నేను నాది లేదంటారు, కోర్టుకు పోతారు. రవీంద్రనాథ్ ఠాగూరు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఫారిన్లో అంత పేరు వచ్చేసింది, అక్కడంతా సన్మానం జరిగింది. మళ్ళీ భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో చాలా చోట్ల సన్మానం జరిగింది. కలకత్తాకి తిరిగిపోయినాడు, అక్కడ కూడా సన్మానం చేస్తున్నారు. ఆ సన్మానం చాలా వైభవంగా జరుగుతూ ఉంది. అద్వైతిని సన్మానం చేస్తున్నారు. ఆ రవీంద్రనాథ్ పక్కింట్లో ఎవరో ఉన్నారు, ఆయన కూడా బాగా చదువుకున్నాడు, బాగా చింతన చేశాడు. ఆయన వచ్చి, చాలామంది ఉన్నారు సన్మాన సభలో, ఆయన వచ్చి రవీంద్రనాథ్ గడ్డం పట్టుకొని చెంప కొట్టుకొట్టినాడంట. అద్వైతిని పొంగిపోతున్నావా? నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? బ్రహ్మ అనిపిస్తుందా నన్ను చూస్తే అని అనేసి వెళ్ళిపోయినాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ కోపం చేసుకోలే. అంత నాకు ప్రపంచం ఒప్పుకుంది నన్ను, నువ్వెవడరా? కోపం చేసుకోలే. మళ్ళీ ఫంక్షన్ అయిపోయింది, ఇంటికి పోయి పండుకుంటే నిద్ర రాదు. ఏమని? అవును, పక్కింటి వాళ్ళంతా నాకు సరిపోవడంలే, ఆ ద్వేషం లోపల ఉంది, నేను ఎట్లా అద్వైతి అవుతాను? సర్వం కలిదం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ, నేను ఎట్లా అద్వైతి అవుతాను? నిద్ర రాలే. సరే బయటకు వచ్చినాడు. చంద్రుని వెలుతురులో అట్లా సముద్రం ఒడ్డున పోతున్నాడట. పోతూ ఉంటే సముద్రం నీళ్ళలో చంద్రుని ప్రతిబింబం కనబడింది. మళ్ళా వర్షం వచ్చిన మురికి నీళ్ళు పక్కన ఉన్నాయి. ఆ మురికి నీళ్ళలోనూ చంద్రుని ప్రతిబింబం కనబడుతుందంట. అన్ని రకాలైన నీళ్ళలోనూ కనబడుతూ ఉంది. అప్పుడు అనుకున్నాను, అవును నిజమే, ఆ పక్కింటి వాడు ఎట్లున్నాడో ఏమో ఉన్నాయి, కానీ వానిలో ఉన్నటువంటిది కూడా అదే చైతన్యమే. అంటే నాశనంలో ఉన్నది అదే చైతన్యమే. అయినా ఎందుకు నేను ద్వేషం చేశాను? ద్వేషం చేసి అద్వైతాన్ని బిరుదు తీసుకుంటున్నానంటే నాకు నేను మోసం చేసుకుంటున్నాను, సరికాదు అని మార్పు వచ్చేసింది. వెంటనే వాళ్ళ ఇంటికి పోయి ఆయన పాదాల పైన పడి నమస్కారం చేసి, నా కన్నులు తెరిపించావు, నేనేమో అద్వైతి అనుకున్నాను, కాదు, అది అర్థమైతే నేను అనేది ఉండదు, చెప్పుకునేవాడే ఉండడు. నేనెవరు అని ఇప్పుడు కాలంలో ఇదొకటి రమణ మహర్షి చెప్పినారా ఈ పిచ్చోడు తయారైనారు తెలీదు. నేనెవరు అని ప్రశ్న చేసుకునేది, తర్వాత నేను బ్రహ్మ అని ఆన్సర్ చేసుకునేది. నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం లేదు. మరి ముముక్షునే సమాధానంగా మిగిలిపోతాడు, సమాధానం చెప్పేదానికి కాదు. నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పేదానికి కాదు. ఎందుకంటే అజ్ఞాని సమాధానం చెప్తే నేను ఫలానా అని సరికాదు. జ్ఞాని అయినవాడు చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? ఆ నేను లేనే లేదు. మరి నేనెవరు అనే ప్రశ్నకు సమాధానంగా ముముక్షునే మిగిలిపోతాడు, ఏ అభిమానం లేకుండా. అట్లా మిగిలిపోతే తర్వాత అంత ఆనందమే. అది సో ఏ పరిస్థితిలో అయినా ఆనందంగా ఉండాలి. కొట్లాడుతుంటాము, డిఫరెన్స్ ప్రతి ఒక్కటి ఒప్పుకోము, పైసా పోతుందంటే ఒప్పుకోము. మరి ఆ స్థితిలో నిలబడినావా బాగా చూసుకోవాలి. దానికి ప్రమాణం ఏ పరిస్థితులైనా ఆనందంగా ఉండాలి.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.